ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. 4 లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి అనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ సంబంధించి పర్టికులర్ గా కరీంనగర్ లోక్సభకు సంబంధించి 14 మంది దరఖాస్తు చేసుకున్నారు. దానిలో 3 పేర్లు ప్రధానంగా వినబడుతున్నటువంటి పరిస్థితి. నువ్వా నేనా అన్నట్టుగా ఇటు వెల్చాల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ లీడర్, అలాగే ఉస్నాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డిలనే మధ్య ప్రధానమైనటువంటి స్పర్ధ నడుస్తుంది. ఎవరికి టికెట్ ఖరారు అవుతుంది అని చెప్పేసి మరికొద్ది సేపట్లో తేలనుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ డెసిషన్ తీసుకోనుంది. ఈ క్రమంలో ఇటు రెడ్డి వర్సెస్ రావు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. మరొక వైపు ఖమ్మం టికెట్ ఎవరికి ఇస్తారు అనే దాని మీద కరీంనగర్ టికెట్ ఆధారపడి ఉంది అనేటువంటి చర్చ కూడా జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు వరంగల్ కి సంబంధించి బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా ఖరారైనటువంటి కడియం కావ్య ఆ రోజు ఈ పార్టీలో సమన్వయం లేదు, అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో నేను పోటీ చేయలేకపోతున్నానని ప్రకటన చేసింది, ఒక లేఖ రాసింది. అనంతరమే తన తండ్రి కడియం సిఆర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఒకవైపు కనబడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద కరీంనగర్ లోక్సభ అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బరిలో దిగారు. అలాగే ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ సైతం ఆయన ఇప్పటికే కార్యకర్తలు, ముఖ్య నేతలు, యువకులతో సమావేశాలు, సభలు నిర్వహిస్తున్నారు. భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ అధినేత పాల్గొన్నటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాలలో మొదటి సభ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు, ఎట్లా అయితే బాగుంటది అనేటువంటి కోణంలో ఒక సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరికొన్ని గంటల్లోనే ఈ 4 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి పేర్లు ఖరారయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.